అందరికీ నమస్కారం. ఈరోజు మా నాన్నగారు అయినటువంటి ఆకాశ స్వామి గారు ఆంధ్ర రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ స్వామి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో పేదలకి వృద్ధులకి అందరికీ కూడా పళ్ళు, బ్రెడ్, బిస్కెట్స్ అవి పంచడం జరుగుతుంది. మరిన్ని కార్యక్రమాలు ముందు ఇంకా చేపట్టి రాష్ట్రంలో టైలర్స్ అందరికీ కూడా మేలు జరిగేలాగా స్వామి గారు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి టైలర్స్ సమస్యలని తీసుకెళ్ళి టైలర్స్ కంటూ గుర్తింపు తీసుకురావాలని కమిషనరేట్కి, మినిస్టర్కి తెలియజేస్తూ ఆయన పదే కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు తాడేపల్లి పట్టణ టైలర్ సంఘం కూడా ఆయన స్వామి గారికి బాగా సహాయం చేస్తూ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీలో మా తాతయ్య గారు శ్రీ ఆకాశం అప్పల నరసింహమూర్తి గారు సీనియర్ లీడర్ అయిన వారి లెగసీని, వారి వారసత్వాన్ని మేము కంటిన్యూ చేస్తూ నాన్నగారు కూడా ఫెడరేషన్ చైర్మన్ అవ్వడం, తద్వారా మేము పార్టీలోనూ ఇటు ప్రజలకి అందరికీ కూడా సేవ చేస్తూ మా కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకు వెళ్తుంది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పడాల వృద్ధాశ్రమంలో చేస్తున్నాము. కావున మరిన్ని కార్యక్రమాలు ముందు ఇలాంటివి చేస్తామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన తాడేపల్లిగూడెంలో మరి కీర్తిశేషులు శ్రీ ఆకాశం అప్పల నరసింహమూర్తి గారి కుమారుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ ఆకాశం స్వామి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో మరి పేదవారు అందరికీ కూడా వృద్ధులకి పళ్ళు, ఫలములు, అలాగే బ్రెడ్లు, బిస్కెట్స్ అన్నీ కూడా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి పంచిపెట్టడం జరిగింది ఆల్రెడీ ఈ కార్యక్రమం. మరి ఎంతోమంది వృద్ధులకి మరి వృద్ధాశ్రమంలో మరి ఎంతోమంది మరి సహృదయంతో వారి యొక్క పుట్టినరోజు వేడుకలే కాదు, అలాగే పెళ్లి రోజులే కాదు, అలాగే మరి ఏ కార్యక్రమాలు జరిగినా కూడా వృద్ధాశ్రమాన్ని గుర్తుపెట్టుకొని మరి ఇక్కడ ఈ యొక్క పలహారాలు సమర్పించడం జరుగుతుంది. మరి ఈ రోజున మా స్వామి టైలర్స్ వారు తాడేపల్లిగూడ పట్టణంలో స్వామి టైలర్స్ వారి యొక్క పుట్టినరోజు వేడుకలు మరి ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క స్వామి టైలర్ గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి తండ్రి యొక్క అడుగుజాడల్లో మరి టైలర్స్ అందరికీ కూడా మరి టైలర్స్ అనేటువంటి వారు ఉన్నారని వారికి ప్రభుత్వం దృష్టిలో గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వంతో మరి ప్రతి సందర్భంలో కూడా టైలర్స్ గురించి పోరాడి మరి ఆయన టైలర్స్ కోసం ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున వారి యొక్క తండ్రి గారు అయినటువంటి ఆకాశం అప్పల నరసింహమూర్తి గారు మరి దాన్ని అనుగుణంగా దాన్ని ఆచరిస్తూ మరి టైలర్స్ అందరినీ కూడా మరి దృష్టిలో పెట్టుకొని స్వామి గారు మరి టైలర్స్ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఎంతో మరి ఉపయోగపడేలాగా మరి టైలర్స్ ఫెడరేషన్కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్కి చైర్మన్ అవడం మా యొక్క టైలర్ సంఘానికి, అలాగే మా టైలర్ సోదరులందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. తల్లిదండ్రులకు పాదపద్మలు నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నన్ను రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్గా నన్ను మా టైలర్స్ని గుర్తించి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మన తాడేపల్లిగూడెం తెలుగుదేశం ఇన్ఛార్జ్ మరియు భవన నిర్మాణ కార్మిక శాఖ బోర్డు చైర్మన్ అయినటువంటి పుల్లల మల్లికార్జున గారికి, అలాగే మన ఎమ్మెల్యే బొజ్జల శ్రీని గారికి, అలాగే మన ఎత్తుకోట తాతయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన టైలరింగ్ సంఘం అంటేనే తాడేపల్లిగూడెం. ఎందుకంటే 45 సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఆకాశ నరసింహమూర్తి గారు టైలరింగ్ సంఘం స్థాపించి ఇక్కడ స్థాపించడం జరిగింది. అదే సందర్భంలో స్థాపించిన కొద్ది రోజులకి ఒక కస్టమర్
ఒక పెద్ద టైలర్ గారిని చెమటం కొట్టడం జరిగింది. దాంతో టైలర్స్ అందరూ కొంచెం కలిసి ఏంటి ఎలాగైతే మనం ఎలా బతికేది అని చెప్పి అందరూ కలిసి పోలీస్ కేసు పెడితే ఆ వ్యక్తిని 3 రోజులు కస్టడీలో ఉంచడం జరిగింది. అప్పుడు మనం అందరూ కూడా ఆలోచించుకున్నారు, మనం ఒకరిగా అయితే ఏమీ సాధించడం, వ్యవస్థగా సంఘంగా అయితేనే మనం ఏదైనా సాధించామని చెప్పి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ పట్టుదలతో మన సంఘం వాళ్ళు ఏర్పడడం, ఇది అభివృద్ధి రావడం, అది జిల్లా అంతా కూడా విస్తరించింది. జిల్లా నుంచి రాష్ట్రం అంతా కూడా విస్తరించింది. అదే సందర్భంలో నాన్నగారు ప్రతి ఊరు తిరిగి ఎక్కడికక్కడ అడ్రస్లు సేకరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరు తిరిగి అడ్రస్లు సేకరించి సంఘాన్ని స్థాపించడమే కాకుండా ఆ సంఘానికి ఆయన బ్రతుకున్నంత కాలం కూడా ఆయనే ప్రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది. తదనంతరం గత 18 సంవత్సరాల ముందు ఆయన మనల్ని విడిచి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను కొనసాగిస్తూ ఆయన వారసత్వాన్ని మేలేసుకొని నేను ఉభయ రాష్ట్రాల్లో అందరితో పాటు కూడా సత్సంబంధాలు కలిగి అదేవిధంగా పార్టీ కూడా నేను పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో నన్ను పార్టీ గుర్తించి నాకు టైలర్స్ ఫెడరేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే దానికి మరొకసారి మన తెలుగుదేశం పార్టీ ముఖ్యులు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మంత్రికే కాకుండా ఇక్కడికి ఐవీఆర్ఎస్ న్యూస్ ఫోన్లు వస్తే నా గురించి అందరూ కూడా పాజిటివ్గా వాళ్ళు తెలుగుదేశం కుటుంబం కష్టజీవులు నిక్కని చెప్పి చెప్పిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గవర్నమెంట్ నాకు గుర్తించి ఇచ్చిన ఈ పదవికి పూర్తిగా న్యాయం చేస్తానని తెలియజేస్తూ ఈ సందర్భంగా మన టైలర్స్కి బాగా పనిలేని రోజుల్లో జూన్లో మన ఈ స్కూల్ యూనిఫారాలు నేను 9 మంది మంత్రులను తిరిగి కానీ మాకు ఎదురులాగా రెడీమేడ్ కుట్టించవద్దు, మీరు 3 చోట్ల ఇచ్చేస్తే ప్రతి టైలర్ కూడా కొంచెం పని కల్పించడం అవుతున్నాయి తప్పగా అది వారికి నచ్చి 3 చోట్ల ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా 26 జిల్లాల్లో కూడా చాలా సంతోషం వ్యక్తం చేసి నాకు ఎంతమంది ఫోన్ చేసి చాలా మంచి పని చేశారు మీరు, ఇలా ఈ పనుల రోజుల్లో కొంచెం పని అడిగింది మాకు, అసలే రెడీమేడ్ బాగా ముందుకెళ్ళిపోయి పనులు తగ్గిపోతున్న రోజుల్లో మీరు ఈ పని చేసి మాకు అందరూ కూడా పని కల్పించేందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు చెప్తూ 100 ఫోన్లు వచ్చినారు. అయితే అదేవిధంగా రెడీమేడ్ బాగా ముందుకెళ్ళిపోయి ఈ టైలరింగ్ తగ్గిన కారణంగా ప్రభుత్వం నుంచి మనకు వచ్చే ఏ పథకాలైనా సరే అది మనందరికీ కూడా వర్తింపజేసేలాగా నేను కృషి చేస్తానని మొన్న 22వ తారీఖు లోకేష్ గారిని కలవడం జరిగింది. ఆయన్ని ఎప్పుడో నేను 9 సంవత్సరాల నుంచి కూడా 150 యూనిట్లు 200 యూనిట్లు కరెంట్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాను. మొన్న కూడా నన్ను చూసి ఆయనకు అర్థమైపోయి నా అప్లికేషన్ చదవకుండానే ఆయన ఎంత గొప్పవాడంటే నా అప్లికేషన్ చదవకుండానే నేను ఒక 6 నెలలు ఆగండి, ఇప్పుడు ప్రభుత్వం కొంచెం డబ్బు ధైర్యం ఉంది కాబట్టి ఈ లోపల మీ సంఘాలన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి, మీరు 6 నెలలు ఆగితే దాన్ని మీకు చెప్పిన నేను మీకు చెప్తానని చెప్పి నాకు మొన్నే హామీ ఇవ్వడం జరిగింది. అలాగే బాబు గారు మన టైలర్స్ లో 95% బీసీలు ఉన్నాం కాబట్టి బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్, అంతేకాకుండా బీసీలకి ఒక చట్టం బీసీ రక్షణ కవచం ఆ చట్టాన్ని కూడా ఎన్నికల వర్గాలలో చేయడం జరిగింది. నేను మొన్న కలిసినప్పుడు ఒకటొకటి చేసుకొస్తున్నాం కదా, ఈ తల్లికి వందలు ఈ రైతు భరోసా అన్ని తర్వాత అది కూడా లైన్లో పెడదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే నా దగ్గరికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించడం చెప్పుకోవడం, నేను ఆ సమస్యను పరిష్కరించడం కృషి చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఒకసారి ఈ అందరూ ఈ రోజున నా పుట్టినరోజు కూడా అవడం ఈ సందర్భంగా మీరందరూ కూడా ఈ అభినందన సభ ఏర్పాటు చేయడానికి వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టైమింగ్ ఐక్యత వర్తిల్లాలి.
తమ్ముడైనటువంటి స్వామి గారు నాకు 52 సంవత్సరాల నుంచి 73 సంవత్సరాలు నేను మార్కెట్లోకి వచ్చాను. ఆయనతో నాకు పరిచయం అప్పుడు ఏర్పడింది. మా ఆకాశం నరసింహమూర్తి గారు, మేము అందరూ కలిసికట్టుగా, బాబాయ్ అయినటువంటి నరసింహమూర్తి గారు, మేమందరం కలిసికట్టుగా ఉంటూ ఆయన 77లో మరి టైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జాయిన్ అయ్యి చేశారు. 77లో నరసింహమూర్తి గారి ఊళ్ళన్నీ తిరిగి మరి మా యొక్క అనుబంధం ఇవాళది కాదు, ఆయనకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ నేను సదా తనకి అది నేను పెద్దోడా లేదా ఆయన పెద్దోడా అనేది కాదు, ఇద్దరు సమానం ఏజ్. కాకపోతే నాకంటే ముందు మార్కెట్లోకి వచ్చింది స్వామి గారే. ఈ పదవి వచ్చిన టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఇదివరకు 6 నెలలు చేశారు ఆయన. కాకపోతే అది చంద్రబాబు నాయుడు గారు దిగిపోవడం వల్ల కొంచెం ఆగిన తర్వాత మళ్ళీ ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టుకుని ఆయన తిరిగి ఆయన ఎంతో మందిని మరి కలిసి ఆయన సేవ చేసి లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, మన చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇలాగా కలుసుకుంటూ ఈ వాళ్ళకి ఈయన ఉత్తీర్ణులయ్యాడు. మీకు అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, నాకు ఆత్మీయుడు కాబట్టి నేను చెప్తున్నా. సంతోషం.
తాడేపల్లిగూడెంలో ప్రఖ్యాతిగాంచిన స్వామి టైలర్స్ ఫౌండర్ స్వామి అనేది పుట్టినరోజు శుభాకాంక్షలు. ఖచ్చితంగా స్టేట్ టైలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం మనందరం చూస్తున్నాం. కానీ నా కోరిక ఏంటంటే మా బాబాయ్ గారు నరసింహమూర్తి గారి వారసుడిగా రాజకీయ వారసత్వాన్ని పుంజుకుని అందరికీ చక్కగా ఉపయోగపడే ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ సరే. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.
ఈవేళ మన ఆకాశం స్వామి గారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆకాశం స్వామి గారికి చంద్రబాబు నాయుడు గారు టైలర్స్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇవ్వడం, మరి ఆయన ఇంతకుముందు 2 నెలలే చేసి ఆ తర్వాత వెంటనే ఎన్నికల సందర్భంగా ఎన్నికలైన తర్వాత ఆ పదవిని కోల్పోవడం జరిగింది. ఈవేళ మరి ఆయన సేవలను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పదవిని ఆయనకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆకాశం నరసింహమూర్తి గారు మా బాబాయ్, ఆయన ఈల ఆంజనేయులు గారికి నమ్మిన బంటు. అంతేకాకుండా 2 సార్లు కౌన్సిలర్గా ఆయన ఈ తాడేపల్లిగూడెం పట్టణానికి సేవలు అందించారు. అంతేకాకుండా ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన గళం మరి మున్సిపాలిటీలో వినిపించి మరి ఎక్కడ శానిటేషన్ కాడి నుంచి అన్ని రకాలుగా కూడా మరి ఈ పట్టణంలో ఏం జరిగినా సరే గళం ఎత్తిన మరి తెలుగుదేశం పార్టీకి ఒక మంచి నేతగా మరి పేరొందిన ఆకాశం నరసింహమూర్తి గారు తనయుడుగానే పార్టీ గుర్తించి ఈయనకి పదవి ఇచ్చారని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్వామి కూడా నిరాడంబరంగా ఉంటాడు. మరి ఎవరు పిలిచినా ఆ కార్యక్రమానికి వెళ్తాడు. తప్పనిసరిగా అక్కడ ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే ముందుగా వెళ్ళిపోతాడు అనుకోండి, అది వేరే సంగతే. ఇప్పుడు పార్టీకి మాత్రం లాయల్గా ఉంటాడు. పార్టీ చేసే కార్యక్రమాలకు కానీ పార్టీ విధేయుడిగా ఉండి చంద్రబాబు ఆ విధేయతను గుర్తించే ఆయనకి ఆ పదవి లభించడం ఆయన పూర్వజన్మ సుకృతం. ఈవేళ మరి సామాన్యులకు కూడా పదవులు లభిస్తున్నాయని అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికే ఉంది. ఎవరిని ఏ క్షణంలో ఏ పదవి వరిస్తుంది అన్నది తెలుగుదేశం పార్టీలో మాత్రం చెప్పలేం. దానికి ఉదాహరణే మన స్వామి గారు. కాబట్టి మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో బీసీలు అనే దానికి తెలుగుదేశంలో పెద్దపీట వేశారు. ఎందుకంటే ఏదైతే ఎన్టీ రామారావు గారి ఆశయాలని మరి కొనసాగిస్తూ ఈవేళ బడుగు బలహీన వర్గాలకి సమన్యాయం జరగాలన్న పద్ధతిలోనే మొత్తం మంత్రివర్గం ఉండే, పార్టీ నిర్మాణం ఉండే, అన్నీ కూడా మరి బీసీలకి పెద్దపీట వేసే విధంగానే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్వామి గారు ఈ పదవికి వన్నీ తేవాలని తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అందరికీ తన సేవలు వినియోగించాలని, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏ కష్టం వచ్చినా మరి వెళ్ళి వాళ్ళని పలకరించే కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి, ఇప్పుడు చేయలేదని కాదు కొనసాగించాలని మరి స్వామి గారిని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఈవేళ మరి స్వామి గారి పుట్టినరోజు జరుపుకున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు వల్లభ బాబుజీ గారి ఆధ్వర్యంలో మా బావగారైన ఆకాశ స్వామి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేమందరం కూడా ఒకే వీధిలో ఉన్నాం. స్వామి గారు ఆకాశ అప్పనరసింహ గారి ఆధ్వర్యంలో నేను 2000 సంవత్సరంలో కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు మొదటిగా ఆయన చైర్మన్ కింద అభ్యర్థి కింద ఆయన వెళ్ళడం జరిగింది. కానీ ఆ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నేను అవడం, ఆకాశ టైంలో వచ్చేసరికి స్వామి గారే టికెట్ కావాలని అడగడం జరిగింది. కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ దానికి ఒప్పుకోకుండా నాకు ఈరోజు కౌన్సిలర్ అవడానికి కారణం ఆకాశ అప్పనరసింహ గారి కుటుంబం అని చెప్పచ్చు. అలాగే స్వామి గారికి మాకున్న అనుబంధం కూడా ఒకే వీధి అవటం మూలంగా ప్రతి విషయంలో కూడా మాకు కోఆపరేషన్ చేస్తూ ఉంటారు. అలాగే స్వామి గారు ఆయుర ఆరోగ్య సుసంపదలో ఉండాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవిలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణ తెలుగుదేశం ఇన్ఛార్జ్ పుల్లల బాబ్జీ గారి ఆఫీసు నందు నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్గా అదే నన్ను నా టైలర్స్ని గుర్తించి బాధ్యత అప్పగించిన సందర్భంలో ఇక్కడ కేక్ కటింగ్ చేయడం బాబ్జీ గారికి ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమమే. బాబ్జీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, దానికి నిదర్శనం నేనే. సామాన్య కార్యకర్తగా సేవలు అందించుకుంటూ ఒకటే పార్టీని నమ్ముకొని అదే ఒకటే పదవిని కూడా నమ్ముకొని సేవలు అందించడం, కృషి చేయడంలో అది మరీ ముఖ్యంగా బాబ్జీ గారు కూడా నాకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఈ పదవిలోనే కారణమైన బాబ్జీ గారికి మరొకసారి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, నాలాగే పార్టీకి నమ్ముకొని ఉన్న ఎవరికైనా సరే పార్టీ పదవి ఎప్పుడు వస్తుందని చెప్పి నేనే మీకు నిదర్శనం. బీసీ కులానికి చెంది చేనేత కులంలో దేవాంగ కులంలో నేను ఒక సామాన్య టైలరు. ఆ టైలర్ మరి ఈరోజు బాబ్జీ గారితో రోజుతో పాటు నాకు కూడా అదే రోజు చైర్మన్ పదవి రావడం జరిగింది. స్టేట్ పదవి రావడం అంటే మా ఎన్నగా ముందు చెప్పినట్టు మాటలు కాదు, అదే తెలుగుదేశం పార్టీ గొప్పతనం చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం.